25th డిసెంబర్ చేసుకోవద్దు, చేసుకోవాలి అని చాలామంది వీడియోస్ చేస్తారు. చెప్పాలి అంటే ఎవరైతే చేసుకోదు అని చెప్పేవారు మూర్ఖులని నేను అంటాను. ఎందుకంటే ఒకవేళ నువ్వు క్యాలెండర్ చూసినట్లయితే క్యాలెండర్ మనం అందరం ఫాలో అయ్యేది గ్రిగోరియస్ క్యాలెండర్ అంటాం. గ్రిగోరియస్ క్యాలెండర్ని ఎలా అయితే డివైడ్ చేశారు అంటే బీసీ అండ్ ఏడి అంటాం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అనో డొమిని అని అంటాం. అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కాలంలో ఎక్కడ యేసుక్రీస్తు పుట్టాడని, ఆ కాలంలో హేరోదు రాజు దాన్ని పరిపాలిస్తున్నాడని హిస్టోరియన్ చెప్పారు కనుక ఆ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ లేవు కనుక బైబిల్లో కూడా 25th ఆ డేనే క్రిస్మస్ అని రాసలేదు. ఆ డేట్ని నిర్ణయించారు కనుక వరల్డ్ అంతయు దాన్ని క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఒకవేళ నీవు యేసుక్రీస్తు పుట్టాడని నువ్వు నమ్మినట్లయితే క్రిస్మస్ హ్యాపీగా చేసుకో. అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.